నేటి పంచాంగం వివరణ మే 14, 2025 బుధవారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం తిథి విధియ రాత్రి 2:28 వరకు తదుపరి తదియ నక్షత్రం అనురాధ ఉదయం 11:38 వరకు తదుపరి జ్యేష్ఠ యోగం పరిఘ ఉదయం 6:26 వరకు కరణం దైతుల మధ్యాహ్నం 1:33 వరకు తదుపరి గరిజి రాత్రి 2:28 వరకు వర్జం సాయంకాలం 5:56 నుండి రాత్రి 7:41 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:48 వరకు యమగండం ఉదయం 7:24 నుండి 9 గంటల వరకు అమృతకాలం తెల్లవారుజామున 4:27 నుండి ఉదయం 6:12 వరకు అభిజిత్ ముహూర్తం నేడు లేదు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు. ఇక సూర్యోదయం తెల్లవారుజామున 5:48 సూర్యాస్తమయం సాయంకాలం 6:36 తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాటిలో ఫలితాలు అనేవి వీరికి అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మంచి ఉద్యోగం పొందే అవకాశం కూడా అధికంగా ఉంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఆప్తుల నుండి ఆశించిన సహాయం అనేది అందుతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు ఈరోజు. ఇక మేషరాశి వారికి ఈరోజు ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటి వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వలన మంచి లాభాలను అందుకుంటారు. రాజకీయ నాయకులకు మంచి ఉన్నతి అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. సోదరుల మధ్య ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. అలాగే స్త్రీ సంబంధిత విషయాలలో కూడా మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక బంధుమిత్రులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. వివాహ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే విద్యాపరంగా ఉద్యోగపరంగా మంచి లాభాలను అనేవి లభిస్తాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా సాగుతాయి. బంధువులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం మీకు మేలు చేస్తుంది. ఇక విద్యార్థులలో నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది. కొత్త కాంట్రాక్టర్లు దక్కించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఆర్థిక ఇబ్బందుల నుండి ఈరోజు గట్టెక్కుతారు. అలాగే మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సమస్యలు తీరిపోతాయి. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత పోస్టులు రావచ్చు. ఇక రాజకీయవేత్తలకు కళాకారులకు ఒత్తిడిలు తగ్గిపోతాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. మేషరాశి వారి ఈరోజు గణపతి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థికంగా అవసరానికి సహాయం అనేది అందుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలనేవి కలుగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక ఎవరైతే వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు కలిసి వస్తాయి. తప్పకుండా నూతన వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఆర్థిక లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట మరింత ఉత్సాహవంతంగా సాగుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వృషభ రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక నూతన వాహన యోగం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు విలువైన బహుమానాలను పొందుతారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారికి రెట్టింపు లాభాలు అనేవి అందుతాయి.
ఇక తీర్థయాత్రలు ఎవరైతే చేస్తున్నారో వారు దేవాలయాలను సందర్శించినప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని అనేది పొందుతారు. ఇక వృషభ రాశి వారు ఈరోజు శుభకార్యాలకు హాజరై ఉల్లాసంగా గడుపుతారు. ఇంట బయట మీకు ఎదురు లేకుండా గడిచిపోతుంది ఈరోజు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు నూతన ఉద్యోగాన్ని దక్కించుకుంటారు. ఇక ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అలాగే వృషభ రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకొని గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. ఇక ఆదాయం కూడా ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క వ్యాపారాలలో యుక్తితో లాభాలను పొందుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఇంక్రిమెంట్లు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక క్రీడాకారులకు, పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు అనేవి అందుతాయి. రాజకీయ నాయకులకు విదేశీ పర్యటనలు చేసే అవకాశం అయితే వస్తుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నవి. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఇక వృషభ రాశి వారి ఈరోజు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల సాయంతో కొన్ని పనులను పూర్తి చేసుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన కార్యక్రమాలను ప్రారంభించి అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుని లాభాల బాటన పడతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ యోగం ఉంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి ఈరోజు అదృష్టయోగమే ఉందని చెప్పవచ్చు. సోదరుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే విదేశీయానం చేసేయాలనుకున్న వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. శుభకార్యాల నిర్వహణలో ఈరోజు నిమగ్నమవుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. దూరపు బంధువుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపార ప్రణాళికలను అమలు చేస్తారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు అనుకున్న విజయాలు మీ సొంతం. విలువైన బహుమతులను పొందుతారు. పెద్దలను గౌరవించడం వలన ఆర్థిక ప్రయోజనాలు అనేవి అత్యధికంగా లభిస్తాయి. దంపతుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రేమ సంబంధ విషయాలలో కూడా శుభవార్తలు అందుతాయి. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్త అందుతుంది. ఇక మిథున రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక అన్ని శుభయోగాలకు గోచరిస్తున్నవి. నూతన వస్తు వాహన యోగం కూడా ఉంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారు దూర ప్రాంతాల నుండి ఒక కీలక సమాచారాన్ని అందుకుంటారు. ఆప్తుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులను చేజిక్కించుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మరింత లాభిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ విధులను సక్రమంగా నెరవేర్చుకుతారు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు వారి సత్తా చాటుకునే రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు ఈరోజు తమ యొక్క లక్ష్యాలను సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి ఈరోజు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. రోజు చూసుకున్నట్లయితే వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి నూతన పరిచయాలు అనేవి పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే గృహంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెట్టుబడులు కోసం చూస్తున్నారో అవి వ్యాపారస్తులకు ఈరోజు సకాలంలో అందుతాయి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నవి. నూతన వస్తు వాహన యోగం ఉన్నది. అలాగే అనుకోని ధనలాభం అనేది కలుగుతుంది. ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఆస్తుల సూచనలు కూడా కనిపిస్తున్నవి. లోన్స్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి లోన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు.
అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది ఉంటుంది. అలాగే కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు ఈరోజు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే నూతన గృహయోగం కూడా పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు అనుకున్న పనులను అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి ఈరోజు కార్యరూపం ఇవ్వగలుగుతారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో నిరుద్యోగులు వారికి కూడా ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. అలాగే స్నేహితులతో కలిసి కీలకమైన విషయాలపై చర్చలు చేస్తారు. ఇక ఊహించని విధంగా ఒక వ్యక్తి ద్వారా సహాయాన్ని పొందుతారు. అలాగే ఈరోజు మీ మాటకు ఎదురు అనేది ఉండదు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలకు కావలసిన కొత్త పెట్టుబడులను అందుకోగలుగుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు నూతన అవకాశాలు అనేవి అందుతాయి. అలాగే రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి చూసుకున్నట్లయితే కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే సమయానికి నిద్ర, ఆహారాలు అనేవి ఉండడం వలన ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇక వ్యాయామాలు చేయండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఈరోజు మీకు ఎంతో మంచిది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఒత్తిడిలు పెరిగి చికాకు అధికమవుతుంది. మానసికంగా ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇక ఇంట బయట ప్రతికూలమైన వాతావరణమే గోచరిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా మీరు చెప్పిన దానికి వ్యతిరేకించే అవకాశం అధికంగా ఉన్నందున కాస్త మౌనం పాటించండి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు కూడా శ్రమతో కూడుకొని ఉండి ఇబ్బందికి గురి చేస్తుంది. ఇక చిన్న చిన్న వాహన ప్రమాదాలు ఉన్నవి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈరోజు సింహరాశి వారికి ఆర్థికంగా మాత్రం గందరగోళ పరిస్థితులు అనేవి ఉంటాయి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే ఆర్థిక వ్యవహారాలు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని చేయండి. ఇక ఈరోజు సింహరాశి వారికి తొందరపాటు అసలు పనికిరాదు. అలాగే వాహన ప్రమాదాలు అనేవి ఉన్నవి. అనుకోని వివాదాలు అనేవి మీకు తలకు చుట్టుకునే అవకాశం ఉన్నందున మధ్యవర్తిత్వం చేయకండి. ఎవరి మధ్యలోకి మీరు మధ్యవర్తిత్వం చేయడానికి వెళ్ళకండి. అలాగే ఈరోజు అనుకోని ఇబ్బందులు, నష్టాలను కూడా చవిచూడాల్సి వస్తుంది. ఇక కళాకారులకైతే అనుకోని అవమానాలు అనేవి ఎదురవుతాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కలిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా తొందరపాటు నిర్ణయాల వలన నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున పెద్దల సలహాలు పాటించడం మీకు మేలు చేస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా కాస్త వివాదాలు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎవరైతే వ్యాపారస్తులు చూస్తున్నారో అవి వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా ఆర్థికంగా కొంత ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఎలాంటి పెట్టుబడులు కూడా ఈరోజు పెట్టకండి. ఇక ఈరోజు వివాహ ప్రయత్నాలు కూడా మానుకోవడం మీకు మేలు చేస్తుంది. అలాగే సింహరాశి వారికి ఈరోజు కుటుంబంలో లేనిపోని చికాకులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో నిరుత్సాహమే మిగులుతుంది. ఆస్తి విషయాలలో కూడా కొంత నిరాశ కలిగే అవకాశం అయితే ఉంది. అలాగే బంధువుల ద్వారా మాత్రం సమస్యలు అధికమవుతాయి. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ వ్యాపార వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు విధి నిర్వహణ సవాలుగా మారుతుంది. అనేక సమస్యలను వారు దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండండి. ఓపికగా, పట్టుదలగా ప్రయత్నించండి. తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఇక రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు రద్దయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులు కూడా నిర్ణయాలలో తొందరపాటు అస్సలు తగదు. ఆలోచించి మీ యొక్క తల్లిదండ్రుల
ప్రోద్బలంతో ముందుకు వెళ్ళడం మీకు మేలు చేస్తుంది. అలాగే మహిళలకు కూడా కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం, అలాగే శివాలయ దర్శనం చేసుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం మీకు వస్తుంది రోజు. అలాగే మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారులతో సఖ్యత అనేది కలుగుతుంది. వారి యొక్క సహకారాన్ని తీసుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక కన్యా రాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి కూడా ఉంది. అలాగే ఈరోజు శుభవార్తలను వింటారు. ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం, అలాగే పాడి పరిశ్రమలలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు ప్రశాంతమైన జీవనం కన్యారాశి వారి యొక్క సొంతం అనవచ్చు. అలాగే భార్య భర్తల మధ్య సఖ్యత, ప్రేయసి ప్రియుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే స్థిరాస్తులను కొనుగోలు చేయాలని చూస్తున్నారో అవి తప్పకుండా ఫలిస్తాయి. స్థిరాస్తులను మీ సొంతం చేసుకోవచ్చు. ఇక ఆరోగ్యం కూడా మీకు ఈరోజు బాగుంటుంది. ఏవైతే ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయో అవి ఈ రోజుతో తొలగిపోతాయి. అలాగే ఈరోజు కన్యారాశి వారు చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకొని ఆశ్చర్యపోతారు. మీ అభిప్రాయాలపై కుటుంబంలో ఏకాభిప్రాయం అనేది ఏర్పడుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక సేవా కార్యక్రమాలను కూడా విరివిరిగా చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి. రావలసిన సొమ్ము అందుకొని అవసరాలు తీరుతాయి. వాహనాలను, ఖరీదైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు మరింత సంతోషదాయకంగా ఉంటారు. మంచి లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థితి అనేది రావచ్చు. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు వారి సమస్యల నుండి గట్టెక్కే రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థుల యొక్క కృషి ఫలించి ఉత్సాహంగా అడుగులు వేస్తారు. ముఖ్యంగా మహిళలు ఈరోజు అనుకున్నట్టుగా సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారు గణపతిని గరికతో పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే గృహమున వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ఉన్నత పదవులను పొందగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి ధనవృద్ధి అనేది కలుగుతుంది. నూతన వాహన యోగం కూడా ఉంది. ఇక ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లాభాలను పొందుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం కూడా ఉంది. పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి స్థిరమైన ఉద్యోగం అనేది లభించే అవకాశం ఉంది. అలాగే వస్తు వాహన యోగాలు అనేవి ఉన్నవి. బంధుమిత్రులతో కలిసి ఈరోజు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక తులారాశి వారికి రోజు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ప్రతి పనిలోనూ విజయమే కనబడుతుంది. ముఖ్యమైన పనులు ఈరోజు పూర్తి చేసుకోవచ్చు. ఇక మంచి అదృష్టయోగం కూడా ఉంది. ప్రశాంతమైన జీవనం కొనసాగిస్తారు. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమవుతుంది. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి మీరు మంచి సఖ్యతగా ఉండి శుభకార్యాలలో కావలసిన వాటిని గురించి చర్చలు చేస్తారు. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా కూడా చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. ఇక తులారాశి వారి ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక విద్యార్థులు కూడా తాము అనుకున్నది సాధించి విజయాన్ని పొందుతారు.
అలాగే ఈరోజు ఆప్తులు కూడా మీతో సహకరిస్తారు. అలాగే అనుకోని కొన్ని సంఘటనలు ఆకర్షిస్తాయి. ఇక ఆత్మీయులు కూడా మీతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే మీరు మనస్సులో అనుకుంటే చాలు, ఏ వ్యవహారమైనా ఈరోజు పూర్తి కావాల్సిందే. ఇక ఆదాయం కూడా ఆశాజనకంగా ఉంటుంది. రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఈరోజు బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సోదరులతో మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య కూడా సయోధ్య అనేది కలుగుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి, క్రీడాకారులకు కూడా మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక కళాకారులకు విదేశీయాన యోగం అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు కూడా ఉన్నతి అనేది కనబడుతుంది. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక తులారాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలలో ఉన్న అవరోధాలను తొలగించుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో కూడా ఆకస్మికంగా నిర్ణయాలు మార్పు చేస్తారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులకు కొంత వ్యాపారాలు అనేవి నిదానంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయంలో ఈరోజు ఉన్నతాధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండడం మేలు చేస్తుంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు చేయడం అసలు మంచిది కాదు. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. శుభకార్యాలకు కొంత డబ్బు అనేది వెచ్చిస్తారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు మంచి అదృష్ట యోగం అనేది ఉంది. నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. అలాగే ఆర్థిక ప్రయోజనాలు కూడా అధికంగా లభిస్తాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు కూడా శుభవార్తను అందుకుంటారు. ఇక ఈరోజు మంచి కార్యాచరణ అనేది కనబడుతుంది. అలాగే ధనాదాయం కూడా వృద్ధి చెందుతుంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి నూతన గృహయోగం కూడా కనబడుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు తీర్థయాత్రలు కూడా చేస్తారు. అలాగే ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి శుభకార్యాలకు కొంత డబ్బు వెచ్చించే అవకాశం కనిపిస్తుంది. అలాగే పాత బాకీలు వసూలై అవసరాలకు ఉపయోగపడతాయి. వేడుకలను, విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థలపై దృష్టి సాధించడం వల్ల మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో ఉన్న అవంతరాలను తొలగించుకోగలుగుతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆశలు నెరవేరుతాయి. ఇక విద్యార్థులకు మరింత ప్రోత్సాహజనకంగా ఉంటుంది. ఈరోజు మహిళలకు కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే సన్నిహితుల నుండి ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. నోటిని అదుపులో పెట్టుకొని మౌనం పాటించండి. అలాగే సోదరులతో ఆస్తి వివాదాలు చికాకును కలిగిస్తాయి. ఇతరుల నుండి రుణ ఒత్తిడిలు అధికమవుతాయి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు మితిమీరిన ఆత్మవిశ్వాసం వలన అనేక నష్టాలని, కష్టాలని, వివాదాలని ఎదుర్కొంటారు. ఇక ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేయవలసి వస్తుంది. ఇతరులపై ఆధారపడవలసి వస్తుంది. చేసిన శ్రమకు తగిన ఫలితం శూన్యంగా ఉంటుంది. శత్రువులపై పై చేయిని సాధించలేక ఇబ్బంది పడతారు. అలాగే శత్రువుల వల్ల నష్టాలను ఎదుర్కొంటారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వాళ్ళు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు చేజారే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది.
ఇక వివాహ ప్రయత్నాలు చేయకండి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు అనేవి కలబడుతున్నవి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు పెద్దల సలహాలు పాటించడం వలన ఎన్నో మేలు జరుగుతాయి. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కాస్త సామాన్యంగా ఉంటుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ఆదాయం కాస్త నిరుత్సాహపరుస్తుంది. ప్రయాణాలు ముందుకు సాగని పరిస్థితి ఉంటుంది. ఇంటా బయట వ్యతిరేకతను, ఒత్తిడిని ఎదుర్కొంటారు. కొన్ని నిర్ణయాలు వాయిదా వేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో తగినంత లాభాలు లభించడం కష్టమే అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొంత నిరాశ ఎదురవుతుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు రద్దు కాగల అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మహిళలకు ఆస్తి వివాదాలు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుసు రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. వీలైతే శివాలయాలను దర్శించండి, ఇంకా మేలు జరుగుతుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను ఎదుర్కోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆప్తుల నుండి ధన సహాయం అనేది అందుతుంది. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కళలు ఫలిస్తాయి. ఈరోజు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మకర రాశి వారికి ఈరోజు మంచి ఆర్థిక లాభం అనేది కలుగుతుంది. నూతన వస్తు వాహన యోగం అనేది కలుగుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఆదాయం తగినంత ఉండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. అలాగే మకర రాశి వారికి రోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించడంలో ఈరోజు ముందుంటారు. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక మకర రాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో మరింత పురోగతి సాధించే అవకాశం కనిపిస్తుంది. చిన్ననాటి స్నేహితులతో ముచ్చటిస్తారు. సేవాభావంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడంలో సఫలమవుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ఆశలు ఫలిస్తాయి. విద్యార్థులు ఇంతకాలం పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. మహిళలకి ఉద్యోగ మరియు ఆస్తి లాభ సూచనలు ఉండవచ్చు. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు లేత నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే నూతన వ్యక్తుల పరిచయం లాభసాటిగా సాగుతుంది. అలాగే నూతన వాహన యోగం అనేది ఉంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక ఈరోజు కుంభరాశి వారు తమ సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. సోదరుల సహాయ సహకారాలను సంపూర్ణంగా అందుకుంటారు. విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలను పొందుతారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇక ఈరోజు సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటి అమలుపై ఒక నిర్ణయానికి వస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సలహాలు కుటుంబ సభ్యులకు నచ్చుతాయి. ఇక రాబడి ఆశించిన స్థాయిలో ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు పట్టుదలతో లాభాలను గడిస్తారు.
ఇక ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క హోదాలలో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు అవకాశాలు పెరుగుతాయి. ఇక విద్యార్థులు తమ మేధస్సుకు మరింత పదును పెట్టడం ఈరోజు మేలు చేస్తుంది. ఇక మహిళలకి భూలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశిలోని వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి కలిగిన సమస్యలను ఈరోజు తొలగించుకోగలుగుతారు. అలాగే ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఎవరైనా నూతన రుణ ప్రయత్నాలు చేస్తే కూడా అవి కలిసి వస్తాయి. లోన్ సౌలభ్యం కూడా లభిస్తుంది. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. అలాగే సంఘంలోని పెద్దల యొక్క సహాయ సహకారాలను పొందగలుగుతారు. సన్నిహితుల నుండి అత్యంత కీలక సమాచారం ఒకటి అందుతుంది. ఇక మీనరాశి వారికి రోజు మొత్తంగా చూసుకుంటే అదృష్టయోగం అనేది ఉంది. వ్యవసాయదారులకు పంట లాభం కలుగుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు అత్యధిక ఆర్థిక ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఇక కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులు అందుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అందుతుంది. అలాగే బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆభరణాలను, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మంచి యోజన అనేది కలుగుతుంది. ఇక మీనరాశి వారి రోజు తెలివిగా సమస్యల నుండి బయటపడతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఇక ఆస్తుల వివాదాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే నూతన వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు కూడా ఈరోజు మీకు మిత్రులుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు. కాంట్రాక్టర్లు ఆశించిన విధంగా కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు మీకు మేలు చేస్తుంది. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కొంత సొమ్ము సోదరుల ద్వారా అనుకోకుండా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులు మీపై అభిమానాన్ని చూపిస్తారు, నమ్మకాన్ని చూపిస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్న అవంతరాలను తొలగించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ దక్కి మరింత ఉత్సాహం పెరుగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, శాస్త్రవేత్తలకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. విద్యార్థులు మంచి అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలకు మనశ్శాంతి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఈరోజు శివ స్తోత్రాలను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.